మొన్నటి వరకు హార్దిక్ పాండ్యా ఒక్కడే ముంబై ఇండియన్స్ టీమ్‌ని వదిలేసి 2027 ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున ఆడతాడు అని చెప్పేసి బాగా రూమర్స్ అయితే బయటకొచ్చినాయి. అయితే హార్దిక్ పాండ్యా ఐపీఎల్ జరిగే టైంలో గూడంగా ముంబై ఇండియన్స్‌కి సంబంధించిన అన్ని పోస్టులు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో డిలీట్ జేషిండు. అంతేగాదు ముంబై ఇండియన్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గూడంగా అన్‌ఫాలో జేసి దాని తర్వాత మళ్ళీ ఫాలో గొట్టిండు. అదే విధంగా ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ గూడంగా తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో క్రికెటర్ ఇండియా అని చెప్పేసి ఉండే. ఆ క్రికెటర్‌ని రిమూవ్ జేసి ఇండియా మాత్రమే పెట్టుకున్నాడు. అండ్ పక్కన ముంబై ఇండియన్స్‌ని రిమూవ్ జేషిండు. అండ్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గూడంగా ముంబై ఇండియన్స్‌కి సంబంధించిన అన్ని పోస్ట్‌లు డిలీట్ జేషిండు. ఈ ఒక్క ఫోటోవే మహేంద్ర సింగ్ ధోనితో తీసుకున్న ఫోటో మాత్రమే తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అయితే ఉంది. మరి ఇప్పుడు హార్దిక్ పాండ్యా 2027 ఐపీఎల్‌లో ఆర్‌సీబీకి వెళ్తున్నట్టుగా రూమర్స్ ఏవైతే వచ్చినాయో, ఇప్పుడు అదే విధంగా హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ గూడంగా వేరే ఫ్రాంచైజ్‌కి ఆడతారని జెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ముంబై ఇండియన్స్ టీమ్‌ని వదిలేసి వెళ్తే కేకేఆర్‌కి ఆడొచ్చు సూర్యకుమార్ యాదవ్ అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి మీరు ఏ టీమ్‌కి ఆడొచ్చు అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేసి పెట్టుకొని టచ్‌లో ఉందాం మోర్ అప్డేట్స్ కోసం. థాంక్ యూ.